హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాము. అదే మన రాష్ట్రపతి నిలయం అన్నమాట. సో చాలా డేస్ నుంచి ఇదొక పెద్ద డ్రీమ్ నాకు అక్కడికి వెళ్ళడం అని. సో ఏంటంటే మనకి శీతాకాల విడిది అని రాష్ట్రపతి ఎవ్రీ ఇయర్ మనకి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో తెలంగాణకు వస్తారనమాట, హైదరాబాద్కి. సో అది శీతాకాల విడిది తర్వాత, అంటే రాష్ట్రపతి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ రాష్ట్రపతి నిలయాన్ని చూడడానికి కామన్ పీపుల్కి ఎలో ఉంటుంది అనమాట, లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమున్నాయి ఏంటి అనేసి. సో ఆ బిల్డింగ్కి చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది అనమాట, అందుకనే అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కామన్ పీపుల్కి ఎలో ఉంటుంది అనమాట. సో ఓన్లీ 1 వీక్ ఇది. ఇవాళే లాస్ట్ డేట్. సో ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, మంచి ఫోటో గ్యాలరీస్ పెట్టారు. సో ఇట్లా ఎంట్రన్స్ ఉందన్నమాట. సో ఇవాళే లాస్ట్ డేట్, ఇంకా అందుకే బాగా రష్ ఉంది. వెళ్తున్నాం లోపలికి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ అన్నీ పెట్టారు, మంచి హోర్డింగ్స్, ఫోటో గ్యాలరీస్ అవన్నీ పెట్టారనమాట. సో ఇది అండి, చూస్తున్నారు కదా, ఇదంతా ఎంట్రన్స్లో మనకి కనిపిస్తుంది. చాలా రష్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఓపెన్గా చాలా పెద్ద గార్డెన్స్, ఫారెస్ట్ లాగా ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి ఎంత రష్ ఉన్నా కానీ మనకేం ఇబ్బంది అనిపించదు అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూసారా, మనకి గోవా స్టైల్లో డెకరేట్ చేశారు, హ్యాంగింగ్స్ పెట్టేసి ఇట్లా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ రాగానే ఒక మంచి అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అంట. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ ఉన్నాయి. అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఎక్కువ ఇది కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూడండి, పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలా వీళ్ళు కొన్ని చేస్తున్నారనమాట. సో చాలా ఎంటర్టైన్ అవుతున్నారు చిన్నపిల్లలు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో కమింగ్ టు ద బిల్డింగ్ యొక్క చరిత్ర ఏంటంటే, ఇది మనకి ఈ భవనం చాలా గొప్ప చరిత్ర కలిగిందని చెప్పిన కదా. సో 1860వ సంవత్సరంలోనే మనకి ఇది నిర్మించబడింది అనమాట. అప్పుడు ఎవరు ఉండే అంటే నజీరుద్దౌలా అని నిజాం రాజు, ఆయన నిర్మించాడు. ఆయన ఎవరి కోసం నిర్మించాడంటే, ఇది బ్రిటిష్ వాళ్ళ కోసం. లైక్ అంటే ఈయన బ్రిటిష్ వాళ్ళ అండర్లో నిజాం రాజు తెలంగాణ ప్రజల్ని పాలించిండు అనమాట. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కోసం కట్టింది కాబట్టి ఇదంతా కూడా మనకి బ్రిటిష్ స్టైల్లో ఉంటుంది. లైక్ ఎక్కువ ఫ్లోర్స్ ఉండదు, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది బిల్డింగ్. లోపల డైనింగ్ హాలు, ఇంకా ఏమంటారు సినిమా హాలు, అవన్నీ దర్బార్ హాల్ అంటే లైక్ సభ, అవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే, దీన్ని బ్రిటిష్ కాలంలో ఏమనేవాళ్ళు అంటే కంట్రీ హౌస్ ఆఫ్ ద బ్రిటిష్ రెసిడెంట్ అనేవాళ్ళు అనమాట. కంట్రీ హౌస్ ఆఫ్ ద బ్రిటిష్ రెసిడెంట్ అనేవాళ్ళు. ఇది సికింద్రాబాద్లో ఉంటుంది. సో అప్పుడు అలా అనేవాళ్ళు. అది ఉండడం కూడా మొత్తం అంతా చూడండి, మీకు బ్రిటిష్ స్టైలే కనిపిస్తుంది బిల్డింగ్ అంతా కూడా. సో ఇది చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ ప్లాంట్స్ని చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇంకా వచ్చిన తర్వాత మనకి వీళ్ళు ఏంటంటే ఇలా యానిమల్స్ లాగా కొంతమంది మేకప్ వేసుకొని ఉన్నారు. వాళ్ళతో మన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడ వెళ్ళినా సెల్ఫీలు ఫోటోలు అయితే బాగుంటాయి కదా ఈ మధ్య కాలంలో. సో వాళ్ళు కూడా కల్చరల్ ఈవెంట్స్ చేస్తూ మధ్యలో వచ్చి సెల్ఫీలు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. సో దిస్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి ఇది కల్చర్ అండ్ హెరిటేజ్తో పాటు హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బిల్డింగ్ సంబంధించి. ఇక్కడ మనకు ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, చూడండి ఎంత బాగుంది కదా, ఇండియన్ ఫ్లాగ్. సో ఇదేంటంటే మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది కదా, ఇండిపెండెన్స్ అనేది అందరికీ అప్పుడు వచ్చింది, ఎప్పుడు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి. బట్ మన తెలంగాణకి మాత్రం 1948లో వచ్చింది. అప్పటిదాకా మనం బ్రిటిష్ అండర్లో నిజాం చేతిలో ఉన్నామన్నమాట. సో తర్వాత ఆపరేషన్ పోలో ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది తెలంగాణని కూడా ఇండియాలో విలీనం చేసుకుందనమాట. అప్పుడు అక్కడ 1948లో ఈ ఫ్లాగ్ని హాస్ట్ చేశారనమాట, ఈ ఫ్లాగ్ ఎగరవేశారు. సో దానికి గుర్తుగా ఆ ఫ్లాగ్ని అట్లనే
ప్రిజర్వ్ చేశారనమాట. లైక్ అంటే ఒక మ్యూజియం లాగా దాన్ని అట్లనే ప్రిజర్వ్ చేశారు. చూడండి మా పిల్లలు ఇక్కడ సెల్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చిన్న పాప కూడా ట్రై చేస్తుంది సెల్యూట్ చేయడానికి. సో అట్లా దాని యొక్క రెప్లికాగా ఆ ఫ్లాగ్ని అక్కడ ఉంచారనమాట. చాలా ప్రౌడ్గా అనిపించింది ఆ మూమెంట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని కల్చరల్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా. సో ఏంటంటే రాజస్థాన్, గోవా అండ్ కర్ణాటక, ఇంకా తెలంగాణ అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర అన్ని స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇస్తున్నారనమాట ప్రదర్శనలు. ఇతను బాగా కరసం చేస్తున్నారు. తర్వాత ఒక లేడీ కూడా బాగా చేసింది. సో మనకి ఏంటంటే ఇవన్నీ రోజు సినిమాలలో చూస్తూనే ఉంటాం కాబట్టి పెద్దగా ఏమనిపించదు, కానీ అది వేరు డిఫరెన్స్. ఇది మనం లైవ్లో చూసింది వేరు అనమాట. ఇట్లాంటివి ఈ సాహసంకి సంబంధించినవి. ఎందుకంటే మనకి సినిమాలలో లైట్గా ఎడిటింగ్, గ్రాఫిక్స్, డూప్స్ అవన్నీ ఉంటారు, కానీ ఇక్కడ వాళ్ళే చేస్తారు లైవ్లో కాబట్టి చాలా స్కిల్ఫుల్ ఉండాలి అవి. మళ్ళీ లైవ్లో డ్రమ్స్ అవి కూడా లైవ్లో కొడుతున్నారు చూసారా. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇవిడ బాగా చేశారు. తర్వాత ఇట్లా చాలా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఇందులోకి మనకి ఇంతకుముందు ఏంటంటే పర్మిషన్ తీసుకుంటే పెద్ద పెద్ద బొటానికల్ గార్డెన్స్ లైక్ స్కూల్ ఈవెంట్స్ అట్లాంటి వాటికి ముందే పర్మిషన్ తీసుకొని వెళ్ళడం అలా ఉండేదన్నమాట. సో మనకి 2023లో ద్రౌపది ముర్ము గారు దీన్ని ఓపెన్ చేశారనమాట. ఇట్లా పీపుల్ కోసం 1 వీక్ ఎలో ఉంచాలి అనేసి. సో అందుకని మనకి ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టాల్స్, గోవా నుంచి క్లాత్స్, ఇంకా హ్యాండ్ క్రాఫ్టెడ్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ డ్యాన్స్ చూసారా, ఈ డ్యాన్స్ అయితే చాలా యూనిక్గా ఉండే అనమాట. లైక్ ఒక లేడీ చుట్టూ యానిమల్స్ అన్నీ డ్యాన్స్ చేస్తున్నట్టు, స్నేక్, మంకీ, టైగరు అవన్నీ వాళ్ళు చూడండి యానిమల్స్ లాగా మేకప్ అయ్యారు కదా, అట్లా వాళ్ళు డ్యాన్స్ చేస్తుండే అనమాట. ఇది రాజస్థాన్ ఇదంట. చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు అక్కడ ఉన్న పీపుల్ అందరూ. ఇది ఒక అతను మంకీ లాగా చేస్తున్నాడు చూడండి, పీపుల్ తోటి వెళ్ళి మాట్లాడుతుండే అతను. చాలా బాగుండే ఈ డ్యాన్స్ అయితే. సో అందరు బాగా ఎంటర్టైన్ అయినరు. తనకి చాలా బాగుందన్నమాట ప్రోగ్రామ్. లోపలికి వచ్చిన తర్వాత ఆ చెట్లు, ఆ వెదర్ అదంతా కూడా మంచిగా అనిపించింది. ఇంకా ఇట్లా ఈ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అక్కడ అసలు కూర్చోడానికి ప్లేసే లేదు, చాలా జనాలు వచ్చిండ్రు. అదే మనకి ప్లేస్ దొరకడమే పెద్ద విషయంలాగా అనిపించింది అనమాట. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. తెలిసినప్పటి నుంచి నేను వెళ్ళాలి అనుకున్నాను, కానీ వెళ్తానో లేదో లాస్ట్ వరకు తెలియదు అసలు. సో ఎట్ లాస్ట్ దిస్ ఇస్ హ్యాపెన్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చూడండి అతను నిజమైన మంకీ లాగానే చేస్తున్నాడు అసలు. కాసేపు మా పాప కూడా ఆయన్ని చూసి అట్లనే మంకీ లాగా చేసింది. సో చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారు అందరు పీపుల్. వాళ్ళందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట చూడ్డానికి ఇక్కడ. అసలు ఏమంటారు, చాలా బొటానికల్ గార్డెన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ప్లాంట్స్ అవన్నీ కూడా. సో ఖచ్చితంగా పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఓన్లీ 1 వీకే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ అయితే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇయర్కే వెళ్ళడం అంటే. సో ఇంకా మేము ఆ కల్చరల్ ఈవెంట్స్ నుంచి బయటకు వస్తుంటే ఇందాక చూపించాను కదా, ఇది ఆల్రెడీ మీరు చూసిందే, బట్ లైట్స్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అసలు. ఆ హ్యాండ్ క్రాఫ్టెడ్ థింగ్స్ చాలా బాగుందన్నమాట. డెస్టినేషన్ వెడ్డింగ్స్కి పెడతారు కదా, అంత బాగా పెట్టారు గోవా స్టైల్లో. చాలా బాగుంది అసలు. అందరు ఎక్కువ దీన్నే వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ ఉండిపోయారు. సో చాలా బాగా అనిపించింది. చూడండి మనం టచ్ కూడా చేయొచ్చు అనమాట వాటిని, ఎవరేమనట్లేదు. సో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా అంబ్రెల్లాస్ లాగా పెట్టిండ్రు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా వేరే దగ్గర కూడా ఎక్కడైనా కూడా ప్లాంట్స్కి లైక్ అంటే పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్కి లైట్స్ పెట్టేసి అదే డెకరేషన్ లాగా చేశారనమాట. అట్లా ఇదిగా చూడండి ఎంత బాగుంది కదా. ఒక చిన్న ఏమంటారు గొడుగు లాంటిది పెట్టి దాంట్లో లైట్స్ పెట్టారు. చాలా బాగున్నాయి అసలు చూడడానికి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. పిల్లలు అయితే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నారు అసలు. కొన్ని దగ్గర అయితే మర్రి ఊడల్లాగా ఉంటాయి అన్నమాట.
ఇదిగోండి ఇక్కడ బయట నేను చెప్పాను కదా చెట్లకే పెట్టేశారు ఆ లైట్స్ అని. రియల్ ట్రీస్కి అట్లా పెట్టడం అనేది చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. అండ్ దెన్ ఇక్కడ ఇంకా ఇవన్నీ పెట్టారు. ఏంటంటే ఎంతమంది జనాలు ఉన్నా కానీ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. కొన్ని వేల రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. అండ్ అన్ని మొక్కల్ని కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్న మొక్కలన్నిటిని కూడా మంచిగా లైట్స్తో డెకరేట్ చేశారనమాట. ఇదిగో చూడండి మర్రి ఊడల్ని పట్టుకొని పిల్లలు, మా పిల్లలే కదా అక్కడ వచ్చిన పిల్లలందరూ అదే పనిలో ఉన్నారనమాట. సో దాన్ని పట్టుకొని మంచి ఫ్రేమ్ వచ్చింది అక్కడ, కానీ వీడియోలో సరిగా కనిపించలేదు. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అసలు వెళ్ళాలబ్బా, ఎక్స్పీరియన్స్ చేయాలి. క్రిస్మస్ ట్రీస్ కూడా ఉన్నాయి వెనకాల, ఎంత బాగుందో చూడండి. అందరూ పిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటున్నారో చూసారా, పైకి భుజం మీద. ఎప్పుడో మా తాతయ్య ఎత్తుకునేది అట్లా నన్ను. ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఇట్లా రేర్గా కనిపిస్తుంది. కానీ ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత చాలా పెద్ద గ్రౌండ్ కాబట్టి కంపల్సరీ అలా ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట. మా పెద్ద పాప అయితే ఇంకా పైన కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చిన్నమ్మ కూడా వెళ్తున్నారు చూడండి ఇద్దరు. సో స్ట్రీట్స్ అంతా మొత్తం అన్ని లైట్స్ పెట్టేశారు. అండ్ భారతీయ కళా మహోత్సవం అని ఆ కళలకి వాటికి పేర్లు పెట్టారనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. ఇంకా ఇంత బ్యూటిఫుల్ నైట్ మొత్తం అంతా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు లైట్స్ తోటి. ఇదే కాకుండా ఇంకా ఇక్కడ ఒక కిచెన్ టన్నల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, అది వస్తుంది మనకి, అది కూడా చూపిస్తాను. దానికి వెళ్ళే ఎంట్రన్స్లో ఇక్కడ అన్ని ఫ్లవర్స్ పెట్టారు. కొన్ని హోర్డింగ్స్ ఇట్లా పెట్టారనమాట, కల్చర్ రిలేటెడ్, కోలాటము, దాండియా అంటాం కదా, సో అవి పెట్టారనమాట కల్చర్కి సంబంధించి. చూడండి ఇంకొకటి కూడా ఉంటుంది ఇట్లాంటివి, అక్కడక్కడ హోర్డింగ్స్ పెట్టారనమాట. చాలా అంటే ఏమంటారు, ట్రెడిషనల్గా ఎథ్నిక్గా ఉన్నారనమాట. అది ఆ హోర్డింగ్స్ అవన్నీ కూడా, ఆ లైట్స్ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇక్కడ, ఎందుకంటే మనకి ఇట్లా క్లోజ్డ్గా కంజెస్టెడ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి ఒక ఓపెన్ ఏరియాలో ఆడుకోవడానికి బాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడండి. ఇక చెప్పాను కదా కిచెన్ టన్నల్ అని ఒకటి ఉందన్నమాట. సో ఈ బిల్డింగ్లో ఇది కూడా ఒక స్పెషాలిటీ అనమాట. ఇదిగోండి చూడండి, కిచెన్ టన్నల్ అని. రాష్ట్రపతి నిలయంలో రెస్టోర్డ్ మళ్ళీ కిచెన్ టన్నల్ అనేది రెస్టోర్ చేశారనమాట. అప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ చేశారు. సో ఏంటంటే దీని యొక్క యూనిక్నెస్ ఏంటంటే, మేము ఆల్రెడీ పైన డైనింగ్ హాల్ చూసేసాము. ఆ డైనింగ్ హాల్కి ఈ కిచెన్కి అనేది సీక్రెట్ వే అనమాట ఈ టన్నల్ అనేది. సో ఈ టన్నల్ నుంచి మనం డైరెక్ట్గా వంటశాలకి వెళ్ళొచ్చు అనమాట డైనింగ్ హాల్ నుంచి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అట్లా కట్టించారు ఇది. సో ఇది అనమాట దీని స్టోరీ. సో దీన్ని కూడా, ఈ టన్నల్ని కూడా ఎంత బాగా చేశారంటే చూడండి, ఇవన్నీ ఎంత బాగున్నాయి, హ్యాండ్ క్రాఫ్టెడ్. అండ్ ప్లేట్స్లో కూడా డిజైన్స్ వేసి పెయింటింగ్ అట్లా పెట్టారనమాట. ఈ కలంకారీ పెయింటింగ్స్ అనే అలాంటివి ఎక్కువ పెయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మన ట్రెడిషన్స్ని అండ్ కల్చర్ని అవన్నీ తెలిపేటట్టుగా ఉన్నదన్నమాట. మొత్తానికి కల్చర్ అండ్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని నాకు అనిపించింది. అండ్ చూడండి ఎంత బాగుంది కదా. ఈ టనల్ చాలా పెద్దగా ఉందన్నమాట. వెళ్తూనే ఉన్నాం మేము, ఇంకా వస్తూనే ఉంది అనమాట. సో ఈ టనల్ కూడా ఒక యూనిక్నెస్. ఇక్కడ దీన్ని చూడడానికి, లోపల వెళ్ళడానికి చాలాసేపు లైన్ నిల్చోవాలన్నమాట, ఎందుకంటే ఇది కూడా ఒక ప్రత్యేకమైనది అక్కడ. సో ఇదొకటి. ఇంకా ఒకటి ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది అనమాట, అది కూడా చేస్తాను. అండ్ దీని తర్వాత ఇంకా వాటర్ ఫౌంటైన్ ఉంది